జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. నీరు జీవనానికి ఆధారం. ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి ప్రతి రంగానికి నీటి ప్రాధాన్యత అపారమైనది. శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడం. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు పైప్లైన్ ద్వారా నేరుగా తాగునీరు అందించడం, మహిళలపై నీటి సేకరణ భారం తగ్గించడం, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. శుద్ధమైన నీటి సరఫరా ద్వారా జీవన ప్రమాణాలను పెంచడంలో జలజీవన్ మిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత త్రాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జలజీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికత, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3.23 కోట్లు అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. माताओं बहनों को सर पे बोझ उठा करके मटके लेकर के 2-2, 3-3, 5-5 किलोमीटर जाना पड़ता है. जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. తొలుత 2024 వరకు నిర్దేశించిన జల్ జీవన్ మిషన్ అమలు కాల పరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. జేజేఎం 2.0 పేరుతో పొడిగించబడిన ఈ పథకం కింద వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతారు. పైప్లైన్ల ఏర్పాటు నుంచి నీటి సేవలను సమర్థవంతంగా అందించేలా గ్రామ నీటి, పారిశుధ్య కమిటీల ద్వారా స్థానిక నిర్వహణకు ప్రాధాన్యతనివ్వబడుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, మహిళల శ్రమను తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త దశ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నీటి సరఫరా, నిలకడతనం, నాణ్యతపై దృష్టి సారిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పథకం అమలవుతోంది. ఈ పథకం ద్వారా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఏర్పాటు చేసి పైప్లైన్ ద్వారా నేరుగా నీరందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది గృహాలకు పైపు నీటి కనెక్షన్లు కల్పించగా మిగిలిన గ్రామాలకు కూడా దశలవారీగా విస్తరణ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరతను తగ్గించేందుకు భూగర్భ జలాలు, నదులు, రిజర్వాయర్ల వంటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్, గ్రామస్థాయి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్లోరైడ్, ఐరస్ వంటి కాలుష్య సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక శుద్ధి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా మహిళలపై నీరు మోసే భారం తగ్గడంతో పాటు గ్రామీణ ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోంది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్థానిక సమితుల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. దీని ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి.
జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయి. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో హర్ఘర్ జల్ ప్రతి ఇంటికి కుళాయి నీరు లక్ష్యాన్ని సాకారం చేసేలా కేంద్రం, రాష్ట్రం మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొనగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ జల్ జీవన్ మిషన్ అమలుపై సమగ్ర విధానాన్ని ప్రకటించిందని అన్నారు. ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 years టైం ఉంది. 2 years లో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం రాష్ట్రంలో 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతోంది. జల్ జీవన్ మిషన్ మొదటి దశలో ఇప్పటి వరకు 16 కోట్ల గృహాలకు మంచినీటి కనెక్షన్లు అందించినట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ ఒప్పందం కుదిరిన సందర్భంగా వివరించారు. ప్రాజెక్టులో ఏర్పడిన కొన్ని లోపాలను సరిదిద్దుతూ నిర్వహణను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉందని చెప్పారు. 2024కు ముందు మంజూరు చేసిన పథకాలకు అనుగుణంగానే ఈ మిషన్ పొడిగింపు జరిగిందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నీటి నాణ్యత పరీక్షల కోసం స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది మహిళలకు నీటి కోసం దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగుతాయని మంత్రి పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం కీలకమని ఆయన అన్నారు. రైతులకు సాగు అవసరాల కోసం కూడా సమయానికి నీటి సరఫరా జరగాలని అభిప్రాయపడ్డారు. పథకం సాకారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ఆంధ్రప్రదేశ్ దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సిఆర్ పాటిల్ కోరారు. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो काम चल रहा है, जल जीवन मिशन हो, रिवर लिंकिंग हो, जल संचय, जन भागीदारी की बात हो, इस सभी के ऊपर हमने उनके साथ डिटेल में चर्चा किया. मुझे विश्वास है कि जो लोग पहले से ही जल संचय के लिए काम कर रहे हैं, रीयूज के लिए काम कर रहे हैं, उनके साथ चर्चा करने में हमें भी आनंद आया और मुझे विश्वास है कि माननीय प्रधानमंत्री जी का जो मिशन है वो सफल करने में इनका सहयोग मिलेगा. హర్ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని అన్నారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ను 2028 వరకు కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలోని మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తోంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం కూడా ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. జేజేఎం పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కనెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ ఒప్పందం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశం ఉంది. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంది. ఏడాది ఫిబ్రవరి 6
వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% వరకు ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన జల్ జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయడం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫారంను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో గ్రామాల్లో 24 గంటలు మంచినీటిని సరఫరా చేయడం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తాగునీటి వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు ఇవ్వడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవలను వినియోగించడం వలన నిర్ధారణ సులువవుతోంది. జల్ జీవన్ మిషన్ 2.0 కింద పెరిగిన వ్యయంతో పునర్వ్యవస్థీకరించిన అమలుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల నిర్వహణ సామర్థ్యం పెరగడం, స్థిరమైన తాగునీటి సరఫరా, ముఖ్యంగా మహిళలకు నీటి కష్టాలు తగ్గడం వంటి ముఖ్య ప్రయోజనాలు చేకూరనున్నాయి. నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఆధునికీకరించడం, మారుమూల ప్రాంతాలకు పైప్లైన్ వ్యవస్థను విస్తరించడం, తాగునీటి వ్యవస్థల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను స్థానిక పంచాయతీలకు అప్పగించడం ద్వారా వ్యవస్థ బలోపేతమవుతుంది. గ్రామాల్లో నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించడం వలన స్థానిక మహిళలకు సాధికారిత, ఉపాధి లభిస్తుంది. గ్రామీణ మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే కష్టాలు తగ్గి సమయం ఆదా అవుతుందనడంలో సందేహం లేదు. జేజేఎం 2.0 కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో పనులు వేగవంతమవుతాయి. ముఖ్యంగా పీఎం జన్మన్ పథకం ద్వారా మారుమూల గ్రామాలకు నీరు అందుతుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో శాశ్వత తాగునీటి వసతి కల్పించబడ్డం ఆహ్వానించదగిన అంశం. అలాగే ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 2028 నాటికి ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే కాకుండా ఆ వ్యవస్థల నిర్వహణలో స్థానిక పంచాయతీలు, మహిళా సంఘాల భాగస్వామ్యం ఉండడం ఈ ప్రాజెక్టు గొప్ప విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల ఆధ్వర్యంలో మంచినీటి నిర్వహణ వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.